నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. రూరల్ పోలీస్ స్టేషన్ కు వ్యక్తిగతంగా 9 లక్షలతో వాహనాన్ని కొనుగోలు చేసి ఎస్పీ నయీం అస్మి చేతుల మీదుగా బహుకరించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వేడుకగా ప్రారంభమైన టీడీపీ మహానాడు 11 కేంద్రాలను ప్రారంభించిన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. అమెరికా నుండి తిరిగి వచ్చిన నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బడ్డి రఘురాం నాయుడుకు పార్టీ శ్రేణుల నుండి అభినందనల వెల్లువ. రైల్వే స్టేషన్ రోడ్లో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో కొనసాగిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ పనులు పాల్గొన్న డీఈ కూటమి నాయకులు. పొలాల్లో పంట వ్యర్థాలను తగులబెట్టి అగ్ని ప్రమాదాలకి తావు ఇవ్వవద్దంటూ రైతులకు సూచించిన భీమడోలు ఫైర్ ఆఫీసర్ విప్పర్తి రవికుమార్. ఏరియా ఆసుపత్రికి 15 లక్షల విలువైన లాప్రోస్కోపిక్ పరికరాన్ని వ్యక్తిగతంగా బహుకరించిన ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్. పోలీసుల విధి నిర్వహణకు గాను రూరల్ పోలీస్ స్టేషన్ కు 9 లక్షల రూపాయల విలువైన బొలేరో నూతన పోలీస్ వాహనాన్ని తన సొంత నిధులతో కొనుగోలు చేసి బహుకరించిన ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ కు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తామన్నారు. తాడేపల్లిగూడెం గ్రామీణ పోలీస్ స్టేషన్ ఆవరణలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో నూతన వాహనాన్ని ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి మాట్లాడుతూ పోలీసులు ప్రజలతో స్నేహభావంతో విధి నిర్వహణ చేయాలన్నారు. టౌన్ పోలీస్ స్టేషన్ కు కూడా మిత్రుల సహకారంతో మరొక వాహనాన్ని అందజేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దృష్ట్యా దాతల సహకారంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం డీఎస్పీ విశ్వనాథ్, తహసీల్దార్ రాజరాజేశ్వరి, సిఐలు రవికుమార్, బోనం ఆదిప్రసాద్, ఎస్ఐలు రవికుమార్, స్వామి, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏతుకోటి తాతాజీ, పాలూరు వెంకటేశ్వరరావు, వర్తనపల్లి కాశీ, పుల్లా బాబీ, దువ్వా శ్రీనివాస్, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, ఎన్వి సత్యనారాయణ, అడబాల నారాయణమూర్తి, బేతినగిరి, వాడపల్లి వెంకట సుబ్బరాజు, గుండెమోగుల సురేష్, నల్లగంచి రాంబాబు, పసుమర్తి రామలక్ష్మణ్, మద్దిపాటి రవితేజ, మద్దిపాటి ధర్మేంద్ర, బైనపాలపు ముఖేష్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పోలీస్ డిపార్ట్మెంటు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంది. ఎందుకంటే వెహికల్స్ లేక నైట్ పెట్రోలింగ్ చేయాలంటే ఇబ్బంది పడే పరిస్థితి. చాలా చోట్ల గంజాయి ఎక్కువ ఉండడం, యువత పాడైపోవడం లాంటి నైట్ పెట్రోల్కి వెళ్ళమంటే జీపులు ఆగిపోయే పరిస్థితి. మరి అది గమనించిన తర్వాత ఎస్పీ గారు కూడా చెప్పాం. ఆయన కూడా మరి మన డిమాండ్ని ప్రభుత్వానికి తెలియజేశారు. అయినప్పుడు కూడా ప్రభుత్వం ఆర్థిక పరిస్థితుల్లో 3000 జీపుల్ని మొత్తం మనం కొనడానికి ఆల్రెడీ మనం తీర్మానం చేసాం. కానీ ఆర్థికంగా ఇబ్బందుల వల్ల కొనలేకపోతున్నాం. కాబట్టి ముందు ప్రజల ప్రాణాలు రక్షించడం కోసం పోలీసులు ఏదైతే కష్టపడుతూ ఉన్నారో వాళ్ళకి కూడా మనం సహాయం చేయవలసిన అవసరం మన బాధ్యతగా గుర్తించి ఈరోజు మరి రూరల్ స్టేషన్లో ఒక జీపు, అదేవిధంగా టౌన్ కూడా ఒకటి నా ఫ్రెండ్స్ ఎవరో P4లో కొనిస్తా అన్నారు, వాళ్ళకు కూడా మహేంద్ర ఇస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఇది మన బాధ్యతగా ఫీల్ అవుతున్నాం, అంతేగాని ఇది గొప్ప కోసం కాదు. ఇది ప్రజల ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత పోలీసు మీద ఉంది. కాబట్టి వాళ్ళకి సహకరించవలసిన బాధ్యత రాజకీయ నాయకులకు కానీ ప్రజలకు కానీ ఉంది. మీరు దీన్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసి ప్రజల ప్రాణాలను కాపాడవలసిందిగా నేను కోరుతా ఉన్నా. నైట్ పెట్రోలింగ్ చేయండి, అదేవిధంగా గంజాయి అనేది ఇక్కడ లేకుండా చేయవలసిందిగా కోరుతా ఉన్నా. అంతేకాకుండా ఇంకేదైనా అసాంఘిక శక్తులు తలెత్తినప్పుడు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి దాన్ని మరింత బాగా చేయాలి. అదే మనకు వచ్చిన ఏదైతే అపవాదులు ఉన్నాయో ఇవాళ ఏసీబీ ట్రాబుల్ కానీ ఇలాంటివన్నీ లేకుండా మనకు మంచి పేరు వచ్చే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్ చేయాలి, దాంతోపాటుగా లా అండ్ ఆర్డర్ ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎస్పీ గారికి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారందరూ కూడా
నేను డెఫినెట్గా తాడేపూడి యొక్క ప్రజల యొక్క మాన ప్రాణాలు కాపాడుతారని ఆశిస్తూ ఈరోజు ఈ వెహికల్ ఎస్పీ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. స్థానియ ఎమ్మెల్యే గారు, ఆనరబుల్ విప్ గవర్నమెంట్కి బొలిశెట్టి శ్రీనివాస్ గారు గవర్నమెంట్ తరఫున పర్సనల్ తరఫున ఒక వెహికల్ మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. అండర్ సిఎస్ఆర్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, రూరల్ పోలీస్ స్టేషన్ తరఫున హృదయపూర్వక సార్కి ధన్యవాదం తెలుపుతున్నారు. సార్ ఈజ్ ఆల్వేస్ బీన్ వెరీ ఇన్స్ట్రుమెంటల్, చాలా ప్రాక్టికల్గా పర్సన్ ఉంటున్నారు. ఈ మన ఇంపార్టెంట్ ఉంటే మనకి వెహికల్ ఫర్ ఎఫెక్టివ్ పోలీసింగ్, దాని ముందు CCTVs గురించి ఆర్ సపోర్ట్ టు పోలీస్ డిపార్ట్మెంట్ అందరి విషయాల్లో సార్ ఈజ్ వెరీ అహెడ్. ఈరోజు కూడా ఈ సందర్భంలో ఈ వెహికల్ మనకి ఇచ్చేస్తే విల్ మేక్ షూర్ ఈ ఫ్యూచర్గా పోలీసింగ్ తాడేపల్లిగూడెంలో ఓవరాల్ వెస్ట్ గోదావరిలో ఇంటిగా పూర్తిగా చేసేస్తాము. బెటర్ సర్వీసెస్ టు ద పబ్లిక్ ఇచ్చేస్తాము యాజ్ పర్ ద డిక్టాట్స్ ఆఫ్ ద గవర్నమెంట్. సో ఏమైనా ఉంటే వీఆర్ ఆల్ టుగెదర్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ ద పీపుల్ అండర్ ఎమ్మెల్యే గారు ద్వారా మన ఆల్ సిఐ గారు, SI గారు, వీఆర్ హియర్ టు సర్వ్ ద పబ్లిక్ ఈవెన్ బెటర్ ఫ్రమ్ హియర్ ఆన్. మీ తరఫున మీ సార్కి, మీరు అందరి సపోర్టర్స్కి చాలా చాలా ధన్యవాదం సార్. థ్యాంక్స్ సార్. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ పిలుపునిచ్చిందని, కూటమి అభ్యర్థుల విజయంలో పార్టీ శ్రేణులు శ్రమించి పనిచేయాలని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ కోరారు. బుధవారం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తాడేపల్లిగూడెం టౌన్, పెంటపాడు, తాడేపల్లిగూడెం మండలాల్లోని 11 క్లస్టర్ల పరిధిలో జరిగిన డిజిటల్ మహానాడు కార్యక్రమానికి ఆయన హాజరై ప్రసంగించారు. తొలుత బలసలమ్మ అమ్మవారి కళ్యాణ మండపంలో 2 క్లస్టర్లకు సంబంధించి మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పెంటపాడు మండలం పెంటపాడు గ్రామంలో పడమర విప్పరు గ్రామంలో నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ యుగపురుషుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల కాలంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్కి దక్కుతుందన్నారు. పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయంతో ముందుకు తీసుకువెళ్తున్న నాయకుడు చంద్రబాబు అని పేర్కొన్నారు. 2024లో టికెట్ ఇవ్వకపోయినా కార్యకర్తలు, అభిమానులు సంఘటితంగా పనిచేస్తే స్థానిక ఎమ్మెల్యేను గెలిపించుకోవడం జరిగిందన్నారు. భవిష్యత్తులో పార్టీ ఆదేశాలను శిరసా వహిస్తామన్నారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు పట్నాల రాంపండు, మండల పార్టీ అధ్యక్షుడు, పెంటపాడు మండల అధ్యక్షుడు కిలపర్తి వెంకట్రావు, క్లస్టర్ ఇన్ఛార్జీలు గంధం సతీష్, ఏరుబండి సతీష్, దాట్ల జగన్నాథరాజు, సబ్నివిసు కృష్ణమోహన్ కార్యకర్తలు పాల్గొన్నారు. దైవాంశ సంభూతుడు, ఆంధ్రుల ఆరాధ్య దైవం, ఆంధ్రుల అభిమాన నాయకుడు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి 28వ తారీఖు రేపు. ఈ కార్యక్రమాల్లో 27, 28, 29 3 రోజులు చేసుకోవడం తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ. అయితే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా వర్చువల్గా చేసుకోమని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజున బడుగు బలహీన వర్గాలకు ఎవరికి కూడా పదవులు ఉన్న పరిస్థితులు లేవు. 1983లో 82లో పార్టీ స్థాపించి 10 నెలల్లోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన ఘన చరిత్ర ఒక్క నందమూరి తారక రామారావు గారికే ఉందని సభాముఖంగా తెలియజేస్తారు. ఆయన బడుగు బలహీన వర్గాలకి అనేక అవకాశాలు ఇచ్చారు. మహిళలకి ఆస్తిలో హక్కు కల్పించారు. అలాగే ఆయన చేసిన కార్యక్రమాల్లో మరి కిలో 2 రూపాయలకి బియ్యం ఇవ్వడం, ఆ రోజుల్లో ఒక పూట బియ్యం తింటే ఇంకో పూట తినే పరిస్థితి ఉండేది సార్. అలాగే పెంటపాడు మండలంలోనే వాళ్ళ సేవలు వినియోగించుకుంటామని మనకి ఇంకొక యువ నాయకుడు ఉన్నాడు, గంధం సతీష్ గారు. ఆయన కూడా ఏ కార్యక్రమం అయినా ముందుకొచ్చి నేనున్నానని, ఎన్నో ఇబ్బందులు వచ్చినా ఆ ఇబ్బందులన్నీ ఎదుర్కొని మరి పార్టీకి ఫైనాన్షియల్ గా కూడా సపోర్ట్ చేస్తూ ఎన్నో కార్యక్రమాలు ఈ అధికారంలో లేనప్పుడే చేసిన వ్యక్తి గంధం సతీష్ గారు. అలాంటి వ్యక్తులకి మరి ఇవాళ మరి పార్టీ గౌరవించి గతంలో వారికి నియోజకవర్గ తెలుగుదేశం తెలుగు యువత అధ్యక్ష పదవిని ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో మరింత మంచి పదవులతో
1847 క్లస్టర్స్లో ఎక్కడికక్కడ డిజిటల్ రూపంలో ఈ క్లస్టర్స్ రూపంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎక్కడికక్కడ క్లస్టర్స్ ఇన్ఛార్జీలు ఇలాగే డిజిటల్ రూపంలో ఈ కార్యక్రమాన్ని పాల్గొని ఎంతో ఆనందంగా జరుగుతున్న సందర్భంలో మనం ముందు మనం చేసినవి ఏంటి, చేయబోయే ఏంటి ప్రతి ఒక్కరికి తెలియజేసి మన ఈ పండుగని జయప్రదం చేస్తూ కోరుతూ, అలాగే ఎవరికి వాళ్ళు సొంత ఇదిగా రేపు 28వ తారీఖు, ఇవాళ 27 ముందు రోజు, రేపు 28 ఇంకా ఎక్కువ మందిని మీరు ఇంకా మొబిలైజ్ చేసి మన అందరికీ ఈ పండుగని మనం ఎలాగైతే సంక్రాంతి చేసుకుంటామో అంతకన్నా గొప్పగా ఈ పండుగ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మన నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ప్రతి వాడ, ప్రతి క్లస్టర్లో మన ఈ కార్యక్రమాన్ని డిజిటల్ మహానాడు కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన ముఖ్య ఉద్దేశం రాబోయే రోజుల్లో వచ్చే పెన్షన్ గురించి కానీ, మనం చేసిన అభివృద్ధి కానీ, 2 సంవత్సరాల్లో మనం ఏవైతే అభివృద్ధి చేసామో ఆ అన్ని కార్యక్రమాల గురించి మనం ఈ మహానాడు కార్యక్రమంలో చర్చించుకోవడం జరుగుతుంది. ఉదయం పూట మన అధినాయకులు చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమంతో ప్రారంభమై ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ మహానాడు కార్యక్రమానికి మహా సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది. 27, 28, 29 జరుపుకోవడం మనకు ఆనవాయితీ. ఈ సంవత్సరం నెల్లూరు జిల్లాలో భారీ ఎత్తున ఏర్పాటు జరిగింది. కానీ మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు పొదుపు పాటించమని పిలుపునివ్వడంతో ఆ పిలుపును అనుసరించి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు మరియు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు ఈ మహానాడు కార్యక్రమాన్ని ఖర్చులు తగ్గించి క్లస్టర్ వారీగా ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపు మేరకు తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాబ్జీ గారి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 11 క్లస్టర్లు ఈ భారీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు పెద్దపాడు 6వ క్లస్టర్. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారం. పార్టీ ఆదేశాన్ని 11 చోట్ల తాడేపల్లి నియోజకవర్గంలో బాబ్జీ గారి ఆధ్వర్యంలో, ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఎంతో సక్సెస్ఫుల్గా, ఇంత పెద్ద ఎత్తున అన్ని చోట్ల కూడా ఎక్కడికక్కడ నాయకులు పర్యవేక్షణలో ఎవరి బాధ్యతలు నిర్వహించి ఇంత ఘనంగా ఏర్పాటు చేసినందుకు, ముఖ్యంగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని పురస్కారాల మీద తీసుకుని ఇక్కడ కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి పూజలు తప్పకుండా హాజరైన అందరూ కూడా ఇవాళ రేపు కూడా అందరూ తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పూజలు తప్పకుండా ఉండి మనం పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాన్ని ప్రకారం మనం నడుచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ వడ్డీ రఘురామ్ నాయుడు పెద్ద కుమారుడు కృష్ణ కౌశిక్ అమెరికాలో టెక్సాస్ యూనివర్సిటీలో మాస్టర్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుకల్లో వడ్డీ రఘురామ్ పాల్గొనేందుకు ఈ నెల 5న సతీమణితో కలిసి అమెరికా వెళ్లారు. అమెరికా నుండి తాడేపల్లిగూడెం చేరుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనను తాడేపల్లిగూడెం వైసీపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు గొర్రెల శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు గుండెబోగుల నాగు, తానేటి అజయ్, కాకర్ల శ్రీనివాస్, రూరల్ మండల అధ్యక్షులు చిట్టూరి బాపన్న, పట్టణ వైసీపీ మహిళా అధ్యక్షురాలు మండ పద్మావతి, మానికొండ వెంకటేశ్వరరావు, పట్నాల గణపతి, తాళ్ల ప్రసాద్, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు మంగళవారం పురపాలక సంఘంలో రైల్వే స్టేషన్ రోడ్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. రైల్వే స్టేషన్ రోడ్డు వద్ద రోడ్డుకు ఇరువైపులా పేరుకుపోయిన చెత్తను చీపురు పట్టి శుభ్రం చేశారు. అధికారులు సిబ్బందితో కలిసి శ్రమదానం చేశారు. రోడ్డు పక్కన ఉన్న మురుగు కాలువలను శుభ్రం చేయించి పూడిక తీయించారు. దోమలు వ్యాపించకుండా బ్లీచింగ్, మలేరియా ఆయిల్ స్ప్రే చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, శానిటేషన్ కార్మికులు, స్థానిక రాజకీయ నాయకులు, పలు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఈ వెంకటరమణ మాట్లాడుతూ, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజారోగ్యం బాగుంటుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, బీజేపీ జిల్లా నాయకులు కోట రాంబాబు, రౌతు సోమరాజు, రాగిరెడ్డి ప్రసాద్, శానిటరీ సూపర్వైజర్ సోమేశ్వరరావు, మున్సిపల్ ఏఈ హరీష్, మున్సిపల్ సిబ్బంది, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా ఈరోజు ఈ కాలువగట్టు ఇది క్లీన్ చేయడం జరిగింది. ఇదే కార్యక్రమాలు ఇంచుమించు 19 వరకు అంటే కొన్ని ప్లేసులు డెసిగ్నేటెడ్ ప్లేసెస్లో జరుగుతాయి. ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పిలుపు మేరకు ప్రతిరోజు కూడా ఒక ఏరియాలో ఏదైతే ఆపరేషన్ క్లీన్ స్వీప్ అని పెట్టడం, ఆ పరిశుభ్రాలు అందరూ కూడా క్లీన్ చేసి ప్రజలకి అనుగుణంగా వాళ్ళకి ఏదైతే అవేర్నెస్ లాగా చేయాలని ఒక ఆలోచనతో స్వచ్ఛంద సేవా సంస్థలని, ప్రజాప్రతినిధులని అందరినీ కూడా ఏకాంతం చేసి ఈ కార్యక్రమంలో పొద్దున్న 6:30 to 8 వరకు కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో వాళ్ళని పిలవలేదు వీళ్ళని పిలవలేదు అని కాకుండా అందరూ కూడా దీంట్లో స్వచ్ఛందంగా పాల్గొవాలి. మన పరిశుభ్రాలు మనం బాగు చేసుకున్నప్పుడే మన ఆరోగ్యపరంగా ఉంటాం, మన అందరం బాగుంటాం. అదే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది. దాన్ని మన తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ గారు మరి సిబ్బంది అందరూ కూడా కష్టపడి మార్నింగ్ 6:30 to 8 వరకు వస్తున్నారు. మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ డ్యూటీకి వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి అందరూ కూడా వాళ్ళతో కూడా సమానంగా చేసి ప్రజలను కూడా మమేకం చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటే దీనికి నిజమైన ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమం నిజమైనది అవుతుంది. 2014 ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 2014 ముందు పరిసర చివరి గ్రామాలు చూసుకున్నట్టయితే ఎంత అశుభ్రతగా ఉండే ప్రదేశం. ఏదైనా ఊరి చివరే స్కూళ్ళు ఉన్నా, గుడిలు ఉన్నా ఊరి చివరే ఉంటాయి. మనం ఎంత మంచి కార్యక్రమం చేద్దామన్నా అపశుభ్రతతోటి గుడికి బడికి వెళ్ళే ప్రదేశంలో ఉండి ఈరోజు 2014 తర్వాత ఈ స్వచ్ఛ భారత్ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన తర్వాత మనం ఏ గ్రామం వెళ్ళినా, ఏ వార్డు చివరికి వెళ్ళినా పరిశుభ్రతమైన వాతావరణం, మన ఇంటిని ఎలాగైతే శుభ్రం చేసుకుంటామో అలాగే మన ఇంటి పరిసర ప్రాంతాలు అన్నీ కూడా శుభ్రం చేసుకుని మనకి కనిపిస్తుంది. ఈ రోజున అదే బాటలోని మన ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ప్రభుత్వ అధికారులతోటి ఈ రోజున 24 వార్డులో ఈ రోజున స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. యాగల్పల్లి స్టాగ్ ఎదురుగా అంబేద్కర్ విగ్రహం పక్కన రేవు అది స్వచ్ఛంద క్లీన్ సిటీలో భాగంగా మరి వాళ్ళకి 10 రోజుల నుంచి కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాడేపల్లి 35 వార్డులు కూడా ఈ క్లీన్ స్వీట్ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తాకే ప్రతి వార్డు నుంచి కూడా మున్సిపల్ అధికారులు, అలాగే వార్డు ఇన్ఛార్జీలు, అలాగే మన తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ గారు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ క్లీన్ స్వీట్ కార్యక్రమానికి ప్రతి ఒక్క నాయకులు, ప్రతి ఒక్క వార్డు ఇన్ఛార్జీలు కానీ ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. వరికోతల అనంతరం పొలాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టే చర్యలు తీవ్ర అగ్ని ప్రమాదాలకు దారితీస్తున్నాయని భీమడోలు ఫైర్ స్టేషన్ ఇన్ఛార్జ్ విపత్తి రవికుమార్ హెచ్చరించారు. భీమడోల్ హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదాన్ని నివారించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు అవగాహన లేకుండా పొలాల్లో నిప్పండించడం వల్ల మంటలు అదుపు తప్పి సమీప జనావాసాలు, చెట్లు, విద్యుత్ తీగలు, గడ్డి నిల్వలు, పశువుల షెడ్ల వరకు వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. గత 10 రోజులుగా ఉంగుటూరు, నిడమర్రు, భీమడోలు, ద్వారకా తిరుమల మండల గ్రామాల్లో పంట వ్యర్థాల దహనం కారణంగా పలుచోట్ల అగ్ని ప్రమాదాలు నమోదయ్యాయని తెలిపారు. ఎక్కడైనా మంటలు కనిపించినా వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు. వ్యవసాయ పనుల్లో నిర్లక్ష్యం ప్రాణ ఆస్తి నష్టాలకు దారితీయొచ్చని, రైతులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఫైర్ అధికారి రవికుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ వరి కోతలు అయిపోయిన తర్వాత ఆ చేలో వదిలేసినటువంటి ఆ ఎండుగడ్డి మరి పశువులకి వాడుకునేవారు ఇంతకు ముందు. ఇప్పుడు దాన్ని వరి కోత మిషన్ వచ్చిన తర్వాత అవి కోసేసి వదిలేయడం, తర్వాత రైతులు మరి తెలిసి చేస్తున్నారో లేక అజ్ఞానంతో చేస్తున్నారో అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఏంటంటే వ్యవసాయం మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు కూడా మరి వదిలేసినటువంటి ఎండుగడ్డి ఆ చేల్లో వదిలేయడం వల్ల అది కంపోస్ట్ అయ్యి ఆ చేనుకి చాలా బలాన్ని ఇస్తుందని చెప్తున్నప్పటికీ కూడా మరి రైతులు తెలిసో తెలియకో మరి నిప్పు పెట్టడం అనేది జరుగుతుంది. యాక్చువల్గా ఇలాగ అంటించడం వలన ఏమవుతుందంటే ఆ చేలో ఉన్నటువంటి సారం అంతా పోయి పంట దిగుబడి తగ్గిపోతూ ఉంది.
అది గమనించకుండా మరి దీనికి అధికమైన ఎరువులు కూడా వాడుకునే పరిస్థితిలోకి వచ్చేసింది. ఈ రోజు ఉన్నటువంటి ఈ యొక్క వ్యవసాయ భూమి అంతా కూడా సారవంతాన్ని కోల్పోతూ ఉంది. దయచేసి మా పైరు డిపార్ట్మెంట్ ద్వారా మీ అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించి చెప్తూ ఉన్నాము, ఎక్కడా కూడా ఈ వరి చేలలో గడ్డి మీరు తగలబెట్టొద్దండి. దయించి మా కొరకే కాదు, అది మీకే నష్టం, అది మీకు అర్థం కావట్లేదు. మరి ఈ యొక్క గత 10 రోజుల నుంచి కూడా ఈ ఎండ వేడిమి బాగా విపరీతంగా ఉంటుంది. మరి రైతులు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే కరెక్ట్గా 11, 12 ఆ సమయంలో ఈ పొలాల్లో ఉన్నటువంటి వరిగడ్డికి నిప్పు పెట్టేసి ఎవరు గృహాలకు వారు వెళ్ళిపోతూ ఉన్నారు. అందువలన ఏమవుతుందంటే ఈ ఒక్క ఖాళీ మళ్ళే కాదు, ఈ ఖాళీ మళ్ళీ నుంచి వచ్చి అదంతా కూడా మంట వేరే చోట్లకి వెళ్ళిపోతూ ఉంది. చూడండి, రైల్వే స్టేషన్ దగ్గరలో ఈ యొక్క నిప్పు పెట్టడం జరిగింది. ఇదంతా కూడా రైల్వే ట్రాక్ దగ్గరికి, అలాగే చుట్టుపక్కల నివాసిత ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. అన్ని రకాల ఆధునిక వైద్య చికిత్సలను తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకువస్తామని శాసనసభలో రాష్ట్ర ప్రవక్త బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఖరీదైన లాప్రోస్కోపీ వైద్య విధానాన్ని పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో 15 లక్షల రూపాయల విలువైన లాప్రోస్కోపీ పరికరాన్ని ఎమ్మెల్యే సొంత నిధులతో కొనుగోలు చేసి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మి చేతుల మీదుగా బుధవారం ప్రభుత్వ ఆసుపత్రికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా అన్ని రకాల వైద్యాన్ని తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఇన్ఛార్జ్ ఈతగొడ తాతాజీ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సుజాత, పాలూరి వెంకటేశ్వరరావు, వర్తనపల్లి కాశీ, పుల్లా బాబీ, దువ్వా శ్రీనివాస్, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, బడుగు పెద్ద, కత్తిముక్కల గణేష్, కాళ్ళ గోపీకృష్ణ, పెంట రాజేశ్వరి, గుండెమోగల సురేష్, నల్లగంచి రాంబాబు, పసుమర్తి రామలక్ష్మణ్, మద్దిపాటి రవితేజ, మద్దిపాటి ధర్మేంద్ర, బైనపాలపు ముఖేష్, బేతనగిరి, వాడపల్లి వెంకట సుబ్బరాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు. నాకు సహకరించినటువంటి కళ్యాణ్ చక్రవర్తి గారికి, హేబాలి గారు అందరూ కూడా నాకు సహకరించారు. వారికి తాడేపూడి పట్టణ తరఫున, కాన్స్టిట్యూన్సీ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇక్కడ ఎవరైతే పేదలు లాప్రోస్కోపిక్ ఆపరేషన్ చేయించాలంటే కనీసం ₹1,00,000 తీసుకుంటారు ఎక్కడైనా అయితే, మరి అక్కడ ఫ్రీగా చేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసాం మనం. దానికి అందరూ కూడా ఈ సేవలను అందిపుచ్చుకోవాల్సిందిగా నేను అందరినీ కోరుతా ఉన్నా. ఈ డాక్టర్స్ కూడా శ్రద్ధగా చేసి వాళ్ళందరినీ సేఫ్గా ఇంటికి పంపించే విధంగా, ఎవరి మీద చిరాకు పడకుండా అందరినీ ఆదరించి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు సేవ చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. దీన్ని సద్వినియోగం చేయాలి, అది ఎప్పుడూ పనిచేయాలి. ఇదివరకు ఒకసారి వెంటిలేటర్ ఇస్తే అది పని చేయకుండా పక్కన పడేశారు. అలా కాకుండా దీన్ని ఎప్పుడు కూడా మీరు ప్రజలకు ఉపయోగపడే విధంగా చూస్తారని నేను సూపరింటెండెంట్ గారిని, డీసీహెచ్ గారిని, కమిటీ మెంబర్స్ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే డబ్బులు ఊరుకునే రావు, లలిత జ్యువెలర్స్ అన్నట్టు ఈ డబ్బు అంతా కూడా మనం మీ కష్టపడి సంపాదించిన డబ్బే, కానీ మాకు ఎవరు ఊరిని ఇచ్చింది కాదు. కాబట్టి దీన్ని సద్వినియోగం చేయాలని కోరుతాం. రాబోయే రోజుల్లో హార్ట్ ఆపరేషన్ కూడా హార్ట్ స్పెషలిస్ట్ ఒక ఆయన ఇచ్చారు. క్యాథలాబ్ ఇక్కడ ఎక్కడైనా లీజ్ తీసుకుని ఇక్కడే హార్ట్ ఆపరేషన్ చేసే విధంగా కూడా నేను గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొస్తాను. ఎందుకంటే చాలా ప్రాణాలు బయటికి వెళ్ళినప్పటికీ చాలామంది చనిపోతూ ఉన్నారు వైద్యం అందక. ఆ వైద్యం అందదో తాడేపూడి హాస్పిటల్లో అనేది కాకుండా ఏ జబ్బుకైనా వైద్యం చేసే విధంగా ఇక్కడ ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇక్కడ నిరుపేదలు ఎక్కువ శాతం ఉన్నారు, వారందరికీ సేవలు అందించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మరి చంద్రబాబు గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మరి అన్నీ కూడా ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించినందుకు ఖచ్చితంగా సేవ కోసమే మా యొక్క ఈ పవర్ను వాడతామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈ కార్యక్రమానికి పెద్ద మనసు చేసుకుని మా ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేశాం, మీరు వచ్చి మీ చేతులతో ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించవలసిందిగా ఆయన అడిగిన వెంటనే ఆయన వచ్చి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఆయన కూడా తాడేపూడి పట్టణ తరఫున, కాన్స్టిట్యూన్సీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక అధికారి వచ్చినప్పుడు ఇక్కడున్న అధికారులంతా అప్రమత్తత అవుతారు. దాంతోపాటుగా లా అండ్ ఆర్డర్ని అందరూ బాగా ఎస్పీ గారి దృష్టికి ఉండాలని నేను కోరుకుంటాను. లా అండ్ ఆర్డర్ అనేది ఈ ఊర్లో ఎక్కడా కూడా ఒక గీత కూడా దాటకుండా చూసే బాధ్యత ఎస్పీ గారు ముందు నుంచి మంచి అధికారులు కూడా మనకి ఇచ్చారు. తప్పకుండా మా తాడేపూడిలో గంజాయి అనేది లేకుండా, రౌడీజం లేకుండా చూడవలసిందిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. మరి పెద్ద ఎత్తున P4 అనుకోండి, లేదంటే ఎమ్మెల్యే గారు దావుతుందో మరి ఆయనకి ఉన్న పేదలను ఆదుకోవాలని మంచి మనసు ఉండి మరి ఆయన పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గాన్ని ఆయన టైంలో మంచి అభివృద్ధే కాకుండా సర్వీస్లో కూడా ముందుండాలన్న ఆలోచనతో ఈరోజు రూరల్ పోలీస్ స్టేషన్ కానీ, టౌన్ పోలీస్ స్టేషన్ కానీ 2 జీపులు వారు డొనేట్ చేయటం, ఆయన సొంతంగా ఆయన సొంత నిధులతో ఒకటి ఆయన స్నేహితులు ఎవరైతే P4లో USA ఉన్న నా స్నేహితులతో ఇంకొక జీపు కూడా ఎత్తమే కాకుండా ఇవాళ ఏరియా హాస్పిటల్లో
చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఈ మిషన్ వాల్యూ 15 లక్షలు. మరి నిడదోలు నుంచి వచ్చిన డాక్టర్ గారు వారి సోదరిమణి యామ్మాలిని గారు కానీ వారి కానీ వారి కుటుంబ సభ్యులు 15 లక్షలతో P4లో మరి దాన్ని కూడా దానం ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇటువంటిది ఇవాళ దీంతో వేరే హాస్పిటల్ యొక్క పరపతి పెరిగింది. మరి ముఖ్యంగా ఎమ్మెల్యే గారు కోరిక ఒకటే, ఈ నియోజకవర్గంలో ఎక్కడా కూడా డ్రగ్స్ కానీ దొంగతనాలు కానీ రౌడీజం కానీ ఉండకూడదని ఆయన గొప్ప ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఆయనకి అనుకున్నది కానీ నెరవేర్తాక ఎస్పీ గారు పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గం దృష్టి పెట్టి ఎక్కడ ఎటువంటి అవినీతి సంఘటనలు జరగకుండా మరి ఆయన చూడాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మరి ఈరోజు ఆయన ఇక్కడికి వచ్చి ఆయన సమయం ఇచ్చి మరి ఓపెన్ చేసినందుకు ఆయన ఇక్కడ ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే మరి ముఖ్యంగా ఏరియా హాస్పిటల్లో సూపరింటెండెంట్ గారు విజయలక్ష్మి గారు మేడం గారికి, ఎందుకంటే ఈరోజు దాతలు ఎంతో పెద్ద మనసుతో ఎమ్మెల్యే గారి కోరిక మీద ఈ యొక్క మిషనరీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా ఒక ఇంటిలేటర్ ఎత్తే అది మూలపడిపోయి హాస్పిటల్ మెయింటెనెన్స్ లేక అది నిరుపయోగం అయింది. అటువంటి పరిస్థితి లేకుండా ఇచ్చిన దానికి ఎటువంటి ఇబ్బంది ఉంటే ఎమ్మెల్యే గారికి తెలియజేయండి. దానికి కావాల్సిన అవసరాలు తీర్చడానికి దీన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా సర్వీస్ చేసే విధంగా చేసి ఇంకొక నలుగురు వచ్చి ఇంకో 4 రకాలు ఎమ్మెల్యే గారి టైంలో మీకు మిషనరీ కానీ హాస్పిటల్ అభివృద్ధిలో భాగం పంచుకుంటాకి వస్తుంది. నమస్కారం అండి. ఎమ్మెల్యే గారికి ఈరోజు మాకు డొనేట్ చేసిన దాతలందరికీ పెద్దవాళ్ళందరికీ నమస్కారం. ఇప్పుడు మాకు వచ్చిన ల్యాప్రోస్కోపీ ద్వారా బెస్ట్ సర్వీసెస్ అందిస్తామని దాన్ని ఎక్కడ మూలపడేయకుండా మనకి ఇందులో ఉంచి ఉత్తమ సేవలు అందిస్తామని ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరేట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. 3 దేశాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలు, 185కు పైగా స్కూల్స్ కలిగిన విద్యా సంస్థ, ప్రపంచ శ్రేణి విద్యా ప్రమాణాల సాధనతో 100కు పైగా అవార్డ్స్, అంతర్జాతీయ విద్యారంగంలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ వారిచే రూపొందించబడిన ఎడ్యుకేషన్ కరికులం, 1st to 5th CBSE సిలబస్, 6th to 10th ICSE సిలబస్, బిట్స్ పిలాని మరియు IIM పూర్వ విద్యార్థుల మేధో సహకారంతో సివిల్స్, IIT మరియు నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, నర్సరీ నుండి 8th AC క్లాస్ రూమ్స్, నర్సరీ టు 10th డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ క్లాసెస్, రోబోటిక్స్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్, యాక్టివిటీ అండ్ ప్లేవే మెథడ్ లో విద్యా బోధన, మ్యూజిక్ అండ్ డాన్స్, ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా, ఆధునిక వసతులతో హైటెక్ ప్లే గ్రౌండ్, స్కేటింగ్, బాస్కెట్బాల్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్, AC, non-AC బస్ ఫెసిలిటీ. నర్సరీ టు 10th అడ్మిషన్లు జరుగుతున్నది. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరేట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక
ఇక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్, ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. పార్టీ పెట్టిన 8 నెలల్లో అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత నందమూరి తారక రామారావుకి దక్కుతుందని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం చైర్మన్ వల్వల బాబ్జీ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డిజిటల్ మహానాడు రూరల్ మండలంలో 4 క్లస్టర్లు జరిగిన కార్యక్రమంలో తాడేపల్లిగూడెం 11 క్లస్టర్ స్థానిక పెద్ద తాడేపల్లి కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యుగపురుషుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన తదనంతరం దేశంలో అత్యంత విశ్వసనీయత, సమర్థత కలిగిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు అని కొనియాడారు. ప్రజల అభిప్రాయం మేరకు పాలసీలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోని 15,000 రూపాయల వరకు పింఛను అందిస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం గర్వకారణమని తెలిపారు. పార్టీ ఆదేశాలను శిరసా వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో పార్టీ ఆదేశాలను శిరసా వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పరిమి రవికుమార్, క్లస్టర్ ఇన్ఛార్జీలు మద్యపాటి సత్యనారాయణ, వట్టూరి రాంబాబు, శనగన శ్రీనివాస్, మిద్దే కనకారావు, సబ్నివిసు కృష్ణమోహన్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రుల అందాల అభిమాన నాయకుడు మన ఎన్టీఆర్ గారు ఈ మెట్ట ప్రాంతానికి ఆయన చేసిన సేవలో ఆ రోజున బీడు పడిపోయిన పరిస్థితుల్లో ఉన్న ఈ సాయిల్స్ అన్నిటినీ కూడా ఆ రోజున 50 రూపాయల ట్రాన్స్పోర్ట్ తోటి ప్రారంభించినప్పుడు ఈ భూములన్నీ సస్యశ్యామలంగా ఉండి ఈవేళ డెల్టా భూములు ఎందుకు సరిపోని పరిస్థితి ఈవేళ మెట్ట ప్రాంత రైతులకు వచ్చింది. అందరూ మరి ఈ భూమి ఉన్న ప్రతి రైతు కూడా ఈవేళ ఆనందంగా ఉన్నారంటే దానికి కారణం ఆ కారణ జన్ముడుగా జన్మించిన మరి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా తెలంగాణలో అయితే పటేల్ పట్వారీ విధానం ఉండేది. దాని మూలంగా బడుగు బలహీన వర్గాలు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. వాటినన్నింటినీ కూడా ఒక్క కలం పోటుతోటి ఆ పటేల్ పట్వారీ విధానాన్ని తీసేయడంతో తెలంగాణలో ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. అయితే ఈ సందర్భంలో మరి ఆయన బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా ఉండి 1982లో పార్టీని పెట్టి 10 మాసాల్లో మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా ఇబ్బందులతో ఉన్న పరిస్థితుల్ని కిలో 2 రూపాయల పథకం కానీ బడుగు బలహీన వర్గానికి సంబంధించిన ఎన్నో పథకాలు ఆయన పెట్టడం జరిగింది. పార్టీ పిలుపు మేరకు ఎప్పుడూ లేని విధంగా మహానాడు కంటే ఊరికి ఒక 10 మందో 5 మందో అంతగా ఇంట్రెస్ట్ ఉంటే ఒక 20-25 మంది వెళ్ళేవాళ్ళు. ఈ రోజు ఒక పండగ వాతావరణంలో మన మండలంలో 4 చోట్ల పెడితే 4 చోట్ల కూడా తక్కువ అనుకుంటే 500 మంది ఒక్కో క్లస్టర్లో వచ్చి మేము అనుకున్నాం 200-250 మంది వస్తారని ఒక అంచనా వేసుకుంటే ఎక్కడికక్కడ ప్రతి క్లస్టర్లో కూడా ఏదైతే మనం హాల్స్ అనుకున్నామో హాల్స్ ఎక్కడికక్కడ పికప్ అయిపోయి 400-500 మంది ప్రతి క్లస్టర్లో వచ్చి ఈ పండగ వాతావరణంలో చేసుకున్న దానికి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరి తరఫున బాబ్జీ గారి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు రేపు ఏదైతే మనకి పార్టీ ఆదేశిస్తుందో ఆ ఆదేశాలకు అనుకూలంగా ఆ వచ్చే కార్యక్రమాలు అందరం జయప్రదం చేసి అదేవిధంగా పార్టీ ఏవైతే తీర్మానాలు ఇస్తున్నాయో ఆ తీర్మానాలన్నీ కూడా మన ప్రజల్లో తీసుకెళ్లిపోయే దానికి మనం ఒక అవగాహన కల్పించుకుని రేపు ఊళ్ళో సెంటర్లో కూర్చున్నా లేదా ఎవరికైనా మాట్లాడినప్పుడు పార్టీ 2 సంవత్సరాల్లో ఏం చేసింది, తర్వాత ఏం చేయబోతుంది, మన కార్యకర్తల గురించి ఏమేమి ఇబ్బందులు పడుతున్నామో అవన్నీ కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళడం. ఈ మహానాడు కార్యక్రమంలో ఏ క్లస్టర్కి వెళ్ళినప్పటికీ కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఇవాళ ఈ మహానాడు డిజిటల్ వర్చువల్గా ఏర్పాటు చేసినటువంటి ఈ మహానాడు కార్యక్రమానికి అందరూ రావడం చాలా సంతోషం. ఈ క్లస్టర్లో మాత్రం బూత్ కానీ అలాగే కేఎస్లు కానీ అలాగే వార్డు ఇన్ఛార్జీలు కానీ వార్డు ప్రెసిడెంట్లు కానీ బూత్ ప్రెసిడెంట్లు కానీ యూనిట్ ఇన్ఛార్జీలు
కానీ కోకలస్గా ఉన్నటువంటి మన బాజీ కానీ ఇలా అందరూ ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ రోజున విధిగా ఎంతో కష్టపడి ఈ కార్యక్రమం బాజీ గారు ఎంత ప్రెస్టేజ్గా తీసుకున్నారో అంతకన్నా గొప్పగా మన కష్టంలో జరగడం చాలా ఆనందంగా ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మీ అందరికీ కూడా చేతులెత్తి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటానమ్మా మనస్ఫూర్తిగా. స్థానిక శంకరమఠం ఆధ్వర్యంలో ప్రధాన నిర్వాహకులు రామం ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో వేద పాఠశాల ప్రారంభించారు. ఈ సందర్భంగా శంకరమఠంలో వేంచేసుకున్న శ్రీ ఉమాచంద్రమౌళీశ్వర స్వామి, శ్రీ సర్వమంగళ అమ్మవారికి, శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య స్వామి వారికి విశేష అర్చనలు, అమ్మవారికి విశేష కుంకుమార్చనలు జరిగాయి. ఈ వేద పాఠశాలలో కృష్ణ యజుర్వేదం, స్మార్తం కోర్సులు ఉంటాయని గురువులు తెలిపారు. 11 మంది విద్యార్థులకు కొట్టు సత్యబాబు విద్యార్థులకు పంచె, కండువాలు అందజేశారు. జోస్యుల పాండురంగ శాస్త్రి 4 లక్షల రూపాయలను విద్యార్థుల భోజనాలకు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం తణుకు రోడ్లో పొంతుల ముసలమ్మ అమ్మవారి ఆలయంలో సవిత్రిపేట జన సైనికులు ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాక్షేత్రంలోనికి తిరిగి వచ్చిన సందర్భంగా ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ బుధవారం అమ్మవారి సన్నిధిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సవిత్రిపేట 16వ వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అడవాల రామారావు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సవిత్రిపేట జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం అన్నదాన కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యువ నాయకులు బొలిశెట్టి రాజేష్, తోట రాజా, పైబోయిన వెంకటరామయ్య, పాలూరి వెంకటేశ్వరరావు, బొడ్డు సాయిబాబా, వర్తనపల్లి కాశీ, పుల్లా బాబీ, దువ్వా శ్రీనివాస్, చుక్క కన్నమనాయుడు, కర్రి సత్యనారాయణ, కాళ్ళ గోపీకృష్ణ, మెరుగు రాజగోపాల్, నేలపాల దినేష్, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్, చేకూరి జగత్ సోమశేఖర్, సవిత్రిపేట జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పొంతుల ముసలమ్మ ఆలయంలో పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం బాగున్నప్పుడు అడబాల రామారావు గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా జనసేన నాయకులందరూ ఇక్కడ ఈరోజు భోజనాలు ఏర్పాటు చేసి అమ్మవారి దగ్గర వేటనేసి భోజనాలు పెట్టుకుంటూ మొక్కున్నారు. ఆ కారణంగా ఇక్కడికి పిలిచినందుకు వారందరికీ సదా పార్టీ తరఫున నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. మన నాయకుడు బాగుంటుంది, మన జనసేన పార్టీ పనిచేస్తుంది, అందరూ కలిసి పనిచేయాలి. దేవుడు కానీ అమ్మవారు కానీ అందరికీ ఒకటే, అందరికీ హక్కులు ఉన్నాయి. ఎవరైనా వచ్చి ఇక్కడ పూజ చేసుకోవచ్చు, అమ్మవారి ఆశీస్సులు పొందవచ్చు. అలాగే ఏ గుడికైనా వెళ్ళొచ్చు. మన సొంతంగా అది గుళ్ళన్నీ ప్రజలు వచ్చి అమ్మవారి దగ్గర కష్టాలు వచ్చినప్పుడు మొక్కునే అవకాశం అందరికీ ఉంది. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కార్యకర్తలందరికీ జనసేన పార్టీని మీరందరూ ఎప్పుడు మొదల మీద మోసారు, చాలామంది ఉన్నారు. అయినప్పుడు కూడా మనం ఈ పార్టీలకు సంబంధం లేదు, గుడి కాబట్టి వాళ్ళు మొక్కుంటంలో ఇబ్బంది ఏముంది. దాంట్లో కళ్యాణ్ గారు మొన్న ఆరోగ్యం బాగున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. ఆయన ఆ ఇబ్బంది బయట రావాలని ఆ మొక్కుని ఇప్పుడు తీర్చుకోవడం మీ అందరికి కూడా పార్టీ తరఫు ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ కార్యక్రమం చేపట్టినందుకు. ఎందుకంటే ఇదంతా కూడా డబ్బులతో పని, ఇవన్నీ కూడా మీరు కష్టపడి సంపాదించిన డబ్బులతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మీ అందరికి కూడా జనసేన పార్టీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తాను. వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు కూడా అందరూ కూడా. ఎందుకంటే మనం రాష్ట్రం బాగుంటే, పరిపాలనలు బాగుంటే ప్రజలు బాగుంటారు. అంతేగాని మన రాజకీయం నిరంతరం చేయలేం. ఇది ఆడు ఉండకూడదు, ఈడు ఉండకూడదు అంటే అందరూ ఉంటారు. ఎవరిని ఈ ఊరి నుంచి పంపించలేము. ఓడిపోయినా ఉంటారు, నెగ్గినా ఉంటారు. అలా ఆలోచన చేయాలి తప్ప నేను ఎప్పుడు ఎవరిని అలా ఓడిపోయిన వాళ్ళు ఏమనలేదు, నాకు చేయని వాళ్ళు కూడా ఏమనలేదు. అన్నశ్రీగా మేము ఈ రోజున ప్రదర్శిస్తే మటు దానికి వేరే రకమైన పరిణామాలు కూడా ఉంటాయని కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. పట్టణంలోని స్థానిక 15వ వార్డులో వేయించేసి ఉన్న పొంతుల ముసలమ్మ అమ్మవారి దగ్గర మరి గత కొన్ని రోజులుగా మరి పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగోలేదని ఆయన ఆరోగ్యం కోరుకుంటాం. మరి ఇవాళ తన రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మరి పరిపాలన ఎంతో ఆయన సలహాలతోనూ ఆయన మంచి అనుభవంతోనూ మరి చక్కగా చేస్తూ ఉన్నారు. మరి ఆయన ఏ కార్యక్రమం చేసినా రాష్ట్రంలో ఉన్న పల్లి ప్రాంతాలన్నీ కూడా ముందు అభివృద్ధి సాధించాలనే దిశగా ఆయన పరిపాలన చేస్తూ ఉన్నారు. ఆయన ఇదే పోరాడుతూ మరి రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నతమైన పదవులు ఆయన ఆశించాలని, ఆయురారోగ్యశాలలు ఆ భగవంతుని కలగజేయాలని, మరి ఆయన చక్కని పరిపాలనతో ఈ రాష్ట్రం అభివృద్ధి సాధించాలని, ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ ఇక్కడ ఉన్న జనసేన నాయకులు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగోలేనప్పుడు కోరిన కోరికలు తీర్చే తల్లి పొంతుల ముసలమ్మ వారి దగ్గరికి
పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం మెరుగుపడితే మేము ఘనంగా ప్రజలందరూ కూడా అన్నసంతర్పణ చేస్తామని మొక్కుకున్నారు. ఆ కోరిక నెరవేరింది. పవన్ కళ్యాణ్ గారు కోలుకున్నారు. ఆయన ఆరోగ్యం బాగుపడింది. ఈ శుభ సందర్భంలో సౌత్రిపేట జనసేన నాయకులందరూ కూడా బ్రహ్మాండంగా అన్నసంతర్పణ కొన్ని వేల మందికి చేయడం జరుగుతుంది ఎన్వి భోజనాలతోటి. ప్రతి వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగా ముందుకెళ్తున్నారు. వారందరూ కూడా ఏదో విధంగా ప్రజలకు ఉపయోగపడాలని, తద్వారా వాళ్ళ నియమాలు మనకు కావాలని, మనం కూడా మన కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఒక సద్భావన కలిగి ప్రజలందరూ కూడాను ఇటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. పొంతుల ముసలమ్మదేవి తల్లి ఆలయం వద్ద ఇవాళ మహా అన్న సమారాధనని ఏర్పాటు చేసినటువంటి మా సవిత్రపేట జనసేన ఇన్ఛార్జ్, అలాగే జన సైనికులు, అలాగే మన అడబాల రాము గారికి అనుసరిస్తున్నటువంటి యూత్ అందరికీ కూడా, అలాగే పెద్దలందరూ కూడా, ఇంత మంచి కార్యక్రమానికి సపోర్ట్ చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సమారాధన ఎందుకు పెట్టడం జరిగింది అనేది పెద్దలు కూడా చెప్పడం జరిగింది. మొన్న ఒక 15 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు శస్త్రచికిత్స చేయించుకోవడం, సర్జరీ చేయించుకోవడం జరిగింది. ఆయన త్వరగా కోలుకుని మళ్ళీ జనంలోకి వచ్చి ఆయన మార్కు వేయాలనే ఉద్దేశంతో వీరందరూ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే అమ్మవారి ఆశీస్సులతో కళ్యాణ్ గారు శస్త్రచికిత్స కంప్లీట్ చేసుకుని, సర్జరీ కంప్లీట్ చేసుకుని మళ్ళీ జనంలోకి వచ్చి ఆయన మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఆయన మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్గా ఏర్పాటు చేస్తున్నటువంటి సౌత్రిపేట పెద్దలకి, అలాగే జన సైనికులకి, నాయకులందరికీ కూడా నేను అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ, కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. ఆయన ఎప్పుడు మంచి జరగాలని కోరుకుంటారు. అవసరమైతే ఆయన తగ్గి రాష్ట్రం బాగుంటుందంటే ఆయన త్యాగానికి కూడా ఇష్టపడి వచ్చాడు అని మీ అందరూ చూశారు. మంచి వెళ్ళడానికి కాస్త టైం పడుతుంది, చెడు చాలా స్పీడ్గా వెళ్తుంది. జనం కూడా కొంతమంది చెడు వైపు నిలబడడానికి ఇష్టపడతారు, కానీ మంచి అని తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మన వైపు మారుతారు. దానికి కాస్త సమయం పట్టినా ఖచ్చితంగా ఆయనకి మాలాంటి వ్యక్తులు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు. సవిత్రపేటలో కొంతలమ్మ ముసలం తల్లి గుడి దగ్గర సవిత్రపేట ఇన్ఛార్జ్ అడబాల రామారావు, అలాగే మిత్రమండలి, అలాగే కూటమి సభ్యులు ఆధ్వర్యంలో అన్న సమారాధన, భారీ అన్న సమారాధన జరుగుతుంది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి ఒక 4 రోజుల కిందట ఒంట్లో బాగపోతే ఆయన ఆరోగ్యం గురించి అడబాల రామారావు గారు, ఆయన మిత్రమండలి ఆయన ఆరోగ్యం గురించి ఆయన ఆరోగ్యం బాగుంటే కనుక అమ్మవారికి మొక్కు తీర్చుకోవడానికి చెప్పి వాళ్ళ మొక్కు తీర్చడం జరిగింది. అటువంటి వ్యక్తి ముందు అంటే మంచి పదవులు ఇంకా అలంకరించాలని, అలాగే స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా ఆరోగ్యరీత్యా ఆయనకు కూడా దేవుడు సహకరించి ఇంకా తాడేపల్లిగూడెంని అభివృద్ధి పథంలో ఇంకా ముందుకు దూసుకెళ్లాలని. ఆపదల్ని బాపే తల్లి, అందరినీ కరుణించి కాపాడే తల్లి, శ్రీ 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 పొంతల ముసలమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతోటి శ్రీ కొనిదేల పవన్ కళ్యాణ్ గారి పేరున ఈరోజు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సౌత్రిపేట జన సైనికులు, జనసేన నాయకులు అందరూ కలిసి నిర్వహిస్తున్న ఈ అన్నదాన కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే వారి తనయులు రాజేష్ గారికి, అలాగే జనసేన నాయకులకి, కార్యకర్తలకి, మా సౌత్రిపేట జన సైనికులకి, అలాగే ఈ కార్యక్రమానికి అన్నసమారాధన కార్యక్రమం ఇచ్చేసిన మహిళా సోదరులకి, సోదరులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నాను. జూన్ 3, 4, 5 తేదీల్లో ఏలూరులో జరప తలపెట్టిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభలను ఎండల తీవ్రత దృష్ట్యా జూలై 3, 4, 5 తేదీలకు మార్పు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య, కౌరు శ్రీనివాసులు ప్రకటించారు. బుధవారం ఏలూరు పవరపేటలోని అన్నే భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణారావు, జిల్లా ఉపాధ్యక్షులు సిరిబత్తుల సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. పంటలన్నీ కూడా మార్కెట్లోకి వచ్చినాయి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు 1-8% మించి లేవు. కానీ ఖర్చులు మాత్రం, ఇన్పుట్ ఖర్చులు మాత్రం 20-30% ఉన్నాయి. అందుకని దేశవ్యాప్తంగా రైతు సంఘాలను కలిపి రేపు ఎల్లుండి ఒక 3 రోజులు గ్రామాల్లో
ప్రభుత్వం ఆ రేట్లు పెంచకుండా ఇచ్చినటువంటి ఆ కాగితాలన్నీ కూడా తగలబెట్టమని, అట్లనే ఖర్చులు చాలా విపరీతమైన ఖర్చులు పెరిగినాయి. గ్రామాల్లో ఏంటంటే ప్రదర్శనలు ఇవన్నీ కూడా చేయమని పిలిపించి అంతా రైతాంగం జయప్రదం చేయాలని కోరుతున్నాం. అట్లనే మన రాష్ట్రంలో పొగాకు ఒక తీవ్ర సమస్యగా మారింది. అందుకని జూన్ 1వ తారీఖున చెలో గుంటూరు పొగాకు బోర్డుకి రైతాంగం అంతా కూడా ఆ రైతాంగం రావాలని కోరుతున్నాం. అట్లనే జూన్ 3, 4, 5 తారీఖుల్లో ఇక్కడ నిర్వహించాలనుకున్న రాష్ట్ర మహాసభని ఈ ఎండలో ఇతర అనివార్య కారణాల వల్ల జూలై 3, 4, 5 తారీఖులు ఇక్కడ ఇదే వేలూరులోనే నిర్వహించాలని చెప్పి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ని ఆంధ్రప్రదేశ్ టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశ్ కుస్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టైలరింగ్ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న టైలర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారి జీవనోపాధికి ప్రోత్సాహంగా ప్రతి టైలర్ కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్కి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ను కోరారు. జనసేన పార్టీ జిల్లా నాయకులు మద్దాల మణికుమార్ పుట్టినరోజు పురస్కరించుకుని 23వ వార్డు జనసేన నాయకుల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం జరిగింది. పక్షవాతంతో బాధపడుతున్న కుటుంబానికి నెల రోజులకు సరిపడా బియ్యం, కూరగాయలు, కిరాణా సరుకులు జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మలపాక చిట్టి, కాకర్ల శివ, వెంకటేష్, రాజు, మాడెం శ్రీను, దుర్గాప్రసాద్, అంజీ, మూలం శ్రీను తదితరులు పాల్గొన్నారు. 2014లో జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత ఏదైతే తాడేపల్లి నియోజకవర్గంలో మరి ఆ రోజు జిల్లా కార్యదర్శి ఇప్పుడు మద్దాల మణికుమార్ గారు మరి ఆ రోజు నుంచి పార్టీలో విశేష సేవలు అందించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మరి ఏదైతే పక్షవాతంతో బాధపడి కుటుంబంలో రోజు కూడా వాళ్ళకి తినడానికి కూడా పరిస్థితి లేదని ఆవిడ మా కమిటీ వారికి చెప్పగా వెంటనే మరి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మణికుమార్ పుట్టినరోజు సందర్భంగా ఏదైతే జనసేన పార్టీ కోసం నిరంతరం కష్టపడే వ్యక్తి మణికుమార్ గారు, ఆయన ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అష్టైశ్వర్య ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ కుటుంబానికి మరి ఇవాళ నెలకు సరిపడే నిత్యావసర వస్తువులు మరి అందరూ కూడా సహాయ సహకారం అందించడం జరిగింది. జిల్లా కార్యదర్శి అయిన మా మద్దాల మణికుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ పెరాలసిస్ వల్ల బాధపడుతున్న ఒక కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం 23వ వార్డుకు సంబంధించిన జనసేన కమిటీ అంతా చేశారు. కాశీనగర్ గారి ఆధ్వర్యంలోని మన శివ గారు, వెంకటేష్ గారు వీళ్ళందరూ కలిపి ఇటువంటి మా మద్దాల మణికుమార్ ఇటువంటి పుట్టినరోజు మరిన్నో జరుపుకోవాలని, ఉన్నత పదవులు అధిరోగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు చేసుకుని ఇటువంటి కార్యక్రమాలు మా కాశీన్నయాలు మరెన్నో చేయాలని, మా కాశీన్న గురించి చెప్పాలంటే ప్రతిరోజు ఏదో కార్యక్రమం చేస్తూనే ఉన్నాడు. మన జనసేన పార్టీని మన టౌన్లోని ఒక ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తాడు. అదేవిధంగా మా కాశీన్న అనుకున్న లక్ష్యాన్ని కూడా మేమందరం సహకరించి మా ప్రోద్బలంతో ఆయన మేము అనుకున్న లక్ష్యాన్ని చేకూర్చేలాగా మేము చేస్తామని చెప్పి కాశీన్నకి మాటిస్తాం. 23వ వార్డులో మా దృష్టికి ఒక వ్యక్తి వచ్చి మా ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పడం జరిగింది. ఆ జరిగిన తర్వాత మా వార్డు ఇన్ఛార్జు అలాగే మేమందరం కలిపి కాశన్నయ్య గారి దృష్టి తీసుకెళ్ళిన తర్వాత అన్నయ్య గారు, కాశన్నయ్య గారు వాళ్ళకు ఏదో ఒక విధంగా సాయం చేయాలని అన్నారు. అలాగే మా మిత్రుడైన మద్దాల మణికుమార్ గారి పుట్టినరోజు ఇవాళ. ఆ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఏదైతే బాధలతో ఇబ్బందులతో బాధపడుతున్న వారికి కందిపప్పు, ఉప్పు, నూనెలు అలాగే కూరగాయలు, బియ్యంతో సహా అన్నీ కూడా వారికి కాశన్నయ్య గారి ఆధ్వర్యంలో వాళ్ళకి మేము ఇవ్వడం జరిగింది. అలాగే మద్దాల మణికుమార్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు మా వార్డు తరపున. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు ఏ రవి, జిల్లా ఉపాధ్యక్షులు కండలి సోమరాజులు తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి గ్రామంలో ఉపాధి పని ప్రదేశంలో కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కూలీలు తాము ముఖ గుర్తింపు యాప్ వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఈ విషయాలపై రాష్ట్ర నాయకులు రవి మాట్లాడుతూ తక్షణమే వీబీ రామ్జీ పథకాన్ని రద్దు చేసి పాత ఉపాధి చట్టాన్ని కొనసాగించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు కూడా మాట్లాడారు. తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లిలో ఉన్న ఉపాధి కూలీల వద్దకు వచ్చాం. ఇక్కడ సమస్యలు అడిగి తెలుసుకున్నాం. ప్రధానంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా జూలై 1వ తేదీ నుంచి వీబీజీ రామ్జీ అనేటువంటి పథకాన్ని తీసుకొస్తుంది.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో పని హక్కుగా ఉండేది. 100 రోజులు ఖచ్చితంగా కూలీలకు పని చూపించాల్సినటువంటి హక్కుగా నడిచేది. కానీ వీబీజీ రామ్జీలో మాత్రం పైనుంచి నోటిఫికేషన్ వస్తేనే, అది పలానా సమయం పలానా ఊరు అనేటువంటి నోటిఫికేషన్ వస్తేనే పని చూపించేటువంటి పద్ధతి మార్పు చేశారు. అంటే పనిని ఒక భిక్షగా మార్చారు, హక్కును తీసివేశారు. ఇది చాలా అన్యాయం. దీన్ని ఈ పాత చట్టంలోనే కొనసాగించాలి, కొత్త చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి కూలీలంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. పెండపాడు మండలం యానాలపల్లి గ్రామంలో అంజనీపుత్ర మెగాఫాన్స్ గణేష్ నగని ఆధ్వర్యంలో పోతురాజు రావు చెట్టు వద్ద చలివేంద్రం నిర్వహిస్తున్నారు. బుధవారం బ్రహ్మానందరెడ్డి మార్కెట్లోని భవానీ ఫ్రూట్స్ అధినేత కంచి సూర్యప్రకాష్ సౌజన్యంతో పుచ్చకాయ జ్యూస్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దాత కంచి సూర్యప్రకాష్కు చలివేంద్రం నిర్వాహకుడు గణేష్ నగని గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రవక్తి బొలిశెట్టి శ్రీనివాస్ మరోసారి తన దాతృత్వం చాటుకున్నారు. స్థానిక 12వ వార్డు వాస్తవ్యులు బొలిశెట్టి సుబ్బారావు అకాల మరణం కారణంగా స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ స్వంత నిధుల నుండి సుబ్బారావు భార్య వరలక్ష్మికి 50,000 రూపాయలు వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో నల్లగంచు రాంబాబు, పాలూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భీముడోలు మండలం పూల శివారు సదాశివపురం కొత్తపేట గ్రామస్తులు ఐకమత్యాన్ని చాటుతూ ఆదర్శంగా నిలిచారు. గ్రామంలో శిథిలావస్థకు చేరుకుని అస్తవ్యస్తంగా మారిన గోదావరి ఏలూరు కాలువ రేవును స్వచ్ఛతంగా పునర్నిర్మించారు. గ్రామ ప్రజలు తలో 1,000 రూపాయల చొప్పున చందాలు సమకూర్చుకుని శ్రమదానం చేస్తూ రేవును బాగు చేశారు. కాలువ వద్ద ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వం కోసం ఎదురు చూడకుండా స్వయంగా ముందుకొచ్చిన గ్రామస్తుల సేవాభావం అందరినీ ఆకట్టుకుంటోంది. సామూహిక బాధ్యతతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తే ఎంతటి మార్పు సాధ్యమో సదాశివపురం ప్రజలు చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో ఎడ్లపల్లి ఉదయ భాస్కర్, పానే రాంబాబు, బొప్పండ వెంకటరమణ, కోట కృష్ణ, కొమ్మ శివరామకృష్ణ గ్రామస్తులు పాల్గొన్నారు. పద్మిని ఏకాదశిగా పిలువబడే అధిక జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి పురస్కరించుకుని స్థానిక రామచంద్రరావుపేటలో శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలో శ్రీకృష్ణ పరమాత్మకి బుధవారం అర్చకులు ఎవటూరు శశికాంత్ శర్మచే పంచామృత అభిషేకము, సహస్రనామార్చన ఘనంగా నిర్వహించారు. వణివిశెట్టి బాబ్జీ, లక్ష్మీకుమారి దంపతుల సౌజన్యంతో స్వామివారికి నూతన పట్టు వస్త్రాలు, పుష్పమాలలు అలంకరించారు. పైబోయిన రఘు, పిడుగు నాగమోహన్ రావు అభిషేకం ద్రవ్యాలను ఏర్పాటు చేశారు. సామూహిక భగవద్గీత పారణలో నడిపల్లి కాశీ, అన్నపూర్ణ, ముత్త భవాని, వేముల రమాదేవి, మేడపాటి నాగలక్ష్మి, పెచ్చెట్టి సీత, కావ్యశ్రీ, తిరువేదుల అనిత, నక్కా రామలక్ష్మి, కొవ్వూరు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలను మందిర కార్యదర్శి ఇందుకూరి మోహనరాజు పర్యవేక్షణ చేశారు. స్థానిక ఏలూరు రోడ్లో ఉన్న శ్రీ సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామివారి ఆలయంలో బుధవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు, పాలాభిషేకం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఈలినాని ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు రామకృష్ణ శర్మ బ్రహ్మత్వంలో పూజలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. బుధవారం పురస్కరించుకుని భక్తులందరి గోత్రనామంతో కూడా చాలా విశేషంగా పంచామృత అభిషేకములు, అలాగే సహస్రనామాలతో గరికి పూజ కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగా జరిగాయి. అలాగే భక్తులందరికీ తెలియజేసుకునేది ఏమిటంటే ఈ సంకష్టహర చవితి చాలా విశేషమైనటువంటిది. అధిక జ్యేష్ఠ మాసంలో రావడం వలన అనుకున్న పనులన్నీ కూడా భక్తులందరికీ నెరవేరుతాయి. కావున ప్రతి భక్తులు కూడా ఈ యొక్క సంకష్టహర చవితిలో భక్తులందరూ కూడా పాల్గొని కోరిన కోరికలు నెరవేర్చేటటువంటి కొంగు బంగారమైన మా స్వామివారిని దర్శించుకుని తప్పకుండా కోరిన కోరికలు నెరవేర్చుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు ఉష్ణోగ్రతలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.